చంద్రబాబు గారిని నమ్మలేకపోతున్నారా ఆ సెట్టిన వర్గం ఏదైతే ఉందో వాళ్ళు? అది మనం ఏం చెప్పలేము. రేపు ఎన్నికల రిజల్ట్ తర్వాత చెప్తాం కానీ ఇప్పుడే నమ్మలేకపోతున్నారు మనం ఎట్లా చెప్తాం? దాని గురించి చర్చ అయితే జరుగుతుంది ఖచ్చితంగా. అది అంటే తర్వాత వీళ్ళది వికలాంగులకు 6,000 చర్చ ఖచ్చితంగా అంటే జరుగుతుంది. సాధ్యమా కాదనేది కూడా ఇప్పుడు కొంచెం ఆలోచిస్తారు కదా ప్రజలు కూడా. ఎవరు ఏం ఆలోచించరండి. ఇచ్చేస్తారులే చంద్రబాబు గారు అనేసుకుంటారా? అంటే నమ్మేవాళ్ళు ఇస్తారులే అనుకుంటారు. అదేలేండి. తెలుగుదేశాన్ని నమ్మేవాళ్ళు, వాళ్ళు ద్వేషించే వాళ్ళు అట్లాగా అనుకుంటారు. వాళ్ళు 10,000 ఇస్తారని నమ్ముతారు. మిగతా వాళ్ళు నమ్మచ్చు నమ్మకపోవచ్చు. పోయేదే ఉంది అప్పుడు ఎవడైతే ఉందిలే మనకు అనుకుంటారు. అంటే 3,000 ఇస్తానన్న జగన్ నమ్మినప్పుడు 4,000 ఇస్తానన్న బాబుని ఎందుకు నమ్మరు? అదే నేను అంటున్నా, నమ్మకపోవడం అనేది ఏం లేదంటున్నా. వాళ్ళ మనుషులు వాళ్ళని నమ్ముతారు, ఇతని మనుషులు ఇతను నమ్ముతారు. ఇతను హామీ ఇస్తే తెలుగుదేశం వాళ్ళు కూడా నమ్ముతారు. జగన్ హామీ ఇస్తే రేపు 4,000 జగన్ హామీ ఇస్తే తెలుగుదేశం వాళ్ళు కూడా నమ్ముతారు. చంద్రబాబు హామీ ఇస్తే తెలుగుదేశం ఓటర్లు మాత్రమే నమ్ముతారు. అది తేడా. అంటే పింఛన్లు లేదంటే ఇవో అమ్మఒడులు ఇవన్నీ కాకుండా అంతకు మించి ఎక్స్పెక్ట్ చేసేది ఏమన్నా ఉండొచ్చా వైసీపీ? నేనైతే పెద్దది ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇప్పుడున్న పథకాలు కొనసాగిస్తాడా లేదా ఏదన్నా తీసేస్తానంటాడా అని చూస్తున్నాను. తీసేసాను శాసనం చేయరేమో చెప్పలేము. ఎందుకంటే క్రిందసారి డ్వాక్రా రుణమాఫీ చేశారు 5 ఏళ్ళు. అప్పుడు 28,000 కోట్లే ఉంది జగన్ ఎక్కే నాటికి. దాన్ని ఈ 5 ఏళ్లలో అంటే 1 లక్ష తీసుకుంటారు 10 మంది లెక్కన, ఇంకోళ్ళు